తొందరగా అన్నిట్లో నీళ్లు నింపండి రా మీ ఏమండి మాట అవ్వా ఇప్పుడు కాఫీ అంటే నోరు మూసుకోండి. సోదమ్మయ్యేది మర్చిపోయా. తిన్నగా తోట బంగ్లాకి రమ్మనండి, మేమందరం అక్కడికే వస్తాం. ఇప్పుడే తీసుకొస్తా. ఇదిగో ఎవరితో కబురు చేయండి. అలాగే. అన్నిటికీ ఈయన తయారవుతాడు. చిల్లర ఏమన్నా దాచుకుంటే అంకుల్కి ఇచ్చేయమ్మా. ఓ శ్రీ అమ్మ కడుపు మాడ. ఇప్పుడు దాకా చొక్కాలు తినిపించావు, ఇప్పుడు ఆకులు కూడా తినిపిస్తున్నావేంటే? నోరు మూసుకొని తినండి. నోరు మూసుకుని ఎలా తింటాడమ్మా? సరే సర్లేవయ్యా, శుభకార్యం జరిగే ఈ ఇంట్లో మా తమ్ముడు ఇప్పుడు ఒక శుభవార్త చెబుతాడు. చెప్పు తమ్ముడు. మా అమ్మ కోరిక ప్రకారం మా మామయ్య కొడుక్కి నా కూతుర్నిచ్చి వివాహం చేయాలని నిశ్చయించాను. లండన్ లో FRCS కంప్లీట్ చేసి వచ్చిన ఈ రాజేంద్రే నా కాబోయే అల్లుడు. ఏయ్ కోడలి పిల్ల, బావని సరిగ్గా చూడు. పాపం పెళ్ళైనా సరికి తన సిగ్గు ముంచుకొచ్చింది. బాబు, పిలవలేదని అనుకోకుండా నా నోటు వర్డ్సే కార్డ్స్ అనుకుని మీరంతా మా అమ్మాయి పెళ్లికి తప్పకుండా రావాలి. మీరే దగ్గరుండి జరిపించాలి. సరే, థ్యాంక్ యూ. అరే నా వల్ల కాదురా, బాబీ గన్లో చూస్తూనే ఉండలేను. వీడి లవ్ విషయం ఎలాగైనా కిరణ్తో చెప్పి తీరుతాను. రే ఆగరా, పెళ్లింట్లో గొడవ పెట్టుకుంటే బాగోదేమో. నేను ఎవ్వరి మాట వినను రా. రే వేణు, ఎక్కడికి రా? కిరణ్ గడితో చెప్తానంటావు? అవును, కానీ నేను అమ్మాయిని ప్రేమించలేదు. నిజంగా నువ్వు అమ్మని ప్రేమించట్లేదా? ప్రేమించలేదు ప్రేమించలేదు ప్రేమించలేదు. నిజంగా నువ్వు అమ్మాయిని ఇష్టపడలేదా? చూడండి, మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఇక్కడికి రావటం మన ఆచారం. మన కులదైవం వెంకన్నని ఏం కోరుకుంటే అది జరుగుతుంది. కోరుకోండి. నాకంటూ ఏ కోరికలు లేవు. మౌనిక సుఖమే నా సుఖం. తనేం కోరుకుంటే అది జరిగేటట్టు చూడు స్వామి. తొందరగా ఎక్కడ దిగినవ్వకుండా కుక్కి పడిచారు లోపల. ఇప్పుడు అర్జెంట్ గా బాత్రూమ్ వెళ్ళకపోతే కడుపు రాజమండ్రి కంపల్సరీ అయిపోయేలా ఉంది. ఎక్కడ బాత్రూమ్? అల్లుడు, ఏంటా వెళ్తున్నావు? ఇల్లు నీకోసమే దుంపదేగా ఎన్నాళ్ళకి కనపడ్డావు. ఏమే ఈ తీసుకెళ్లి పూజ రూమ్ లో పెట్టండి. అల్లుడు గారు వచ్చారు, కాఫీ అది మర్యాదలు అవి. ఏమిటి నీకేం కావాలన్నా నేను ఏర్పాటు చేస్తాను రా. ఒకరి బదులు ఒకరి కోసం ఏర్పడలేవుగా. అల్లుడు గారు, పందిట్లోకి వచ్చిన వాళ్ళు పానకం తాగాలి. తాగు. పానకమా ఇప్పుడా? అదేమిటి విషం చూసినట్టు చూస్తావు? తీయగా ఉంటది. తాగు. అమ్మాయి, పందిరి వేసిన వాళ్ళు కూడా పానకం అలాగే. అరే బాబు, ఇక్కడ శిల్ప కాంప్లెక్స్ ఎక్కడుంది? చెప్తే నీకు చాక్లెట్ ఇస్తా. చెప్పు ఎక్కడుంది? గాడిదలో ఉన్న నోట్లో వెళ్ళట్రా, తీసి చెప్పు.
రా మరిది రా 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 ఈ బత్తాయి చేస్తాగు కొత్తగా చూసి తాగాల నువ్వు కడుపారా తాగితే ఈ వదిన కళ్ళు చల్ల పడతాయి నా కడుపు పేలిపోద్ది. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు ఏం లేదు, చూసు చూసు. తాగు తాగు తాగుతా. తాగు చాలు. అయ్యయ్యో ఇదే మీ అన్నయ్య అయితే 2 బకెట్లు జ్యూస్ తాగుతారు ఆయనకి ఇయ్యలేకే రాక రాక వచ్చావు తాగు తప్పదా? తాగు తాగు నా మంచి మరిది నీ ప్రేమ పాడగా అది లేదు ఇంకో 4 రా నేనే వద్దాం అనుకున్నా నువ్వే వచ్చేసావు. ఎందుకు? ఇందా చల్లగా ఈ బోండా నీళ్ళు తాగు. బాగుండడం తర్వాత ముందు మీరు స్నానాలు చేసే గది ఎక్కడుంది? స్నానము తర్వాత చేద్దులేవయ్యా ముందు తాగి స్థిమిత పడు అంతేలే నేను ఇస్తే నువ్వెక్కడ తాగుతావు. సర్లే అలక్కో ఇలాకి కర్మ. అమ్మో అనయ్య నమస్తే. ఇక్కడ బాత్రూమ్ ఎక్కడుంది చెప్పా? బాత్రూమా? బాత్రూమ్ ఎక్కడుందంటే గిరగరా తిప్పి నోట్లో పెట్టుకునేట. బాత్రూమ్ ఎక్కడుంది చెప్పు. అర్జెంటా? అర్జెంట్, బాగా అర్జెంటా? బాగా అర్జెంట్. అయితే చిల్లరే. బాత్రూమ్ ఎక్కడుంది చెప్పడానికి చెల్లరే వాళ్ళ. బాత్రూమ్ కోసం కాదయ్యా, అర్జెంట్ కోసం. ఓరే నీ బండపడ. ఇదిగో ఈ 10 రూపాయలు ఇచ్చు. నేను చిల్లరంటే ఇదే మినిమం 100 రూపాయలు. 100? వద్దా? సరే అయితే ఇదిగో 100. అయిపోయి వేసుకొచ్చేస్తా. చెప్పకుండా వెళ్ళిపోతున్నాడే. నేను అర్జెంట్ గా వేసుకొచ్చేయాలి. నువ్వు వేసుకురావాలంటే పోసుకోలే. అయితే ఓ పని చెయ్యి, తిన్నగా వెళ్ళిపో. ఎక్కడ కనపడితే అక్కడ పోసి అంత మంచిది. నేను ఎలా కజ్జన్ తమ్ముడు కజినన్నయ్య. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? చాలా సేపు అయింది పోసి. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? నాదే, గండి కొట్టేసి. చిచ్చి పాడు. అవును బాగుంది. మౌనిక, ఏంటి బాబీ ఎక్కడున్నాడో కాస్త చూడమ్మా. నిన్నేనమ్మా. బాబీ ఎక్కడున్నాడో కాస్త పిలుచుకురా. ఏంటి ఎత్తుకుతున్నావు? కాబోయే మొగుడు గురించా? అబ్బో దీనికి అప్పుడే పెళ్లి కాలం వచ్చేసిందే. అవునరా, ఆ రోజు స్టేషన్ లో చూసిన అమ్మాయి గుర్తుందా? మర్చిపోయావా? ఇదేంట్రా, ఆ అమ్మాయి కనబడకపోతేనే ఇంత డల్ అయిపోయావు? ఆ అమ్మాయికి వేరే పెళ్లి కుదిరి అసలు నీకు దక్కదని తెలిస్తే? అది తట్టుకునే శక్తి నాకు లేదురా. ఏమండి ఏమండి? ఏంటి బట్టలు కొత్తగా ఉన్నాయా? నీకు అసలు చిచి అది కాదండి, నాకు రాత్రి ఉదయం అయింది. రాత్రి ఉదయం ఒకటి ఏంటి? అదేనండి జ్ఞానోదయం అయింది. నీకా? ఆ ఈ బట్టలు వేసుకొని పెళ్లికి రండి. ఇవి నాకా? దండలు గుచ్చిన వరకు చాలు ఎత్తేసేయండి అమ్మాయి. ఏంటో మరి బాబు ఇట్రా మాట. మరే ఆ రూమ్ లో ప్లేట్లో బట్టలు బాస్కాయలు పెట్టాను, కొంచెం పట్టరావా? అలాగేనండి. సరే తప్పుకోండిరా నీకు అలమండ. నువ్వేం చేస్తున్నామ్మా? రా. ఏమైందిరా? ఇన్ని రోజులు మాట్లాడాలంటే అవకాశం దొరకలేదు, కానీ ఇప్పుడు అవకాశం దొరికినా మాట్లాడలేకపోయానురా. అసలు ఈ పెళ్లికి రాకుండా మీ నాన్నగారితో కలిసి ముంబైకి వెళ్ళినా బాగుండేదిరా. కనీసం అక్కడన్నా హ్యాపీగా ఉండేవాడివి. అవునరా.
ఏంటి మౌనిక మధ్యలో వచ్చేసావు? రాలి పడుతున్న ఉల్కని చూస్తూ ఏదైనా కోరుకుంటే జరుగుతుందంటారు, నిజమేనా? నిజమే, కానీ నాకా అవసరం రాలేదు. నేను కోరుకున్నవన్నీ జరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా నేను కోరుకున్న భావన చేసుకుంటున్నాను. మరి నీకు? ఆడపిల్లగా పుట్టాక ఎన్నో అనుకుంటాం, కానీ నీలాంటి అదృష్టం అందరికీ రాదు. అమ్మా, ఏరా అప్పుడే వెళ్ళిపోతున్నావా? మళ్ళీ వస్తాగమ్మా. నా కూతురు పెళ్లి నీ చేతుల మీదే జరగాలి. అప్పుడు నెల రోజులు ఉంటానమ్మా. నాలో నాపై ఎంతో ప్రేమ ఉన్నా మౌనంగా ఉన్నావు. ఎందుకు? నా పైన నీకు ప్రేమ ఉందో లేదో తెలియక నేను మౌనంగా ఉన్నాను. నా పైన నీకు ప్రేమ ఉందని తెలిసాక ఇక నేను ఆగను. అక్క, నువ్వు మిస్ అయ్యావక్క. ఏంటి, దాన్ని వదిలి ఉండలేకపోతున్నావా? నీ పెళ్లికి 10 రోజులు ముందుగానే మనమంతా వస్తున్నాగా. ట్రైన్ టైం అవుతుంది. రామా, నువ్వు రామా. ఏంటో రేయ్, మన మౌనికి పెళ్లి కూడా ఇలాగే గ్రాండ్ గా చేద్దాంరా. తప్పకుండా ఉంటానమ్మా. జాగ్రత్తగా వెళ్ళి రండి బాబు. ఇప్పుడు ఫోన్ చేస్తా ఉండరా. వస్తాను. బాయ్ బాయ్. సరే ఓకే, మంచి వెళ్ళరా.